హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని ఫ్రమ్ ఓం సాయిరామ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పోలిపాడ్యం గురించి తెలుసుకుందామండి. పోలిపాడ్యమి ఏ రోజు జరుపుకోవాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి, దాని పూజా విధానం ఏమిటి, పోలి స్వర్గం వ్రత కథ, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. పోలిపాడ్యమి అనేది కార్తీక మాసం అమావాస్య మరుసటి రోజు వచ్చే మార్గశిర మాసంలో పాడ్యమి తిథిని పోలిపాడ్యంగా జరుపుకుంటున్నాము. మన దీపారాధన అనేది ప్రాతకాలంలో చేసుకుంటాం కాబట్టి ప్రాతకాలానికి ఏ రోజు అయితే పాడ్యం తిథి ఉంటుందో ఆ రోజు జరుపుకుంటాము. 2025లో నవంబర్ 21వ తారీఖున పాడ్యం తిథిగా మనం జరుపుకుంటున్నాము. పూజకి నదులు, చెరువులు అవైలబుల్గా లేనివారు మన ఇంటి ముందు తులసి కోట వద్ద ఆవు పేడతో కానీ లేదా పసుపుతో కానీ అలికి ముగ్గులు పెట్టుకోవాలండి. పద్మాలు, శంకుచక్రము, గోపాదుకలు మిగిలినవన్నీ కూడా పెట్టాలి. భక్తి శ్రద్ధలతో తులసి కోట వద్ద దీపాలు పెట్టి ముందుగా వినాయకుడిని పూజించి, కార్తీక దామోదరుని పూజించి, తులసి కోటను కూడా పూజించుకోవాలండి. భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేసుకున్న వాళ్ళకి అనంతమైన పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసం నెల రోజులు చేయలేని వారు కనీసం ఈ చివరి రోజు అమావాస్య రోజు పూజ చేసిన లేదా పాడ్యమి రోజు దీపారాధన వెలిగించిన ఎంతో పుణ్యం లభిస్తుంది. భక్తి ప్రధానమని ఇక్కడ మనం గమనించుకోవాలండి. భక్తితో ఆ పరమేశ్వరుని పూజించిన సకల సౌభాగ్యాలు లభిస్తాయండి. ముందుగా గణపతిని, కార్తీక దామోదరుణ్ణి షోడశోపచార పూజ జరిపించి మనకి ఏ స్తోత్రాలు వీలైతే ఆ స్తోత్రాలు చదువుకోవాలి. విష్ణు సహస్రం వచ్చిన వాళ్ళు విష్ణు సహస్రనామము లేదా విష్ణు అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తరము, శివ పంచాక్షరి మంత్రాలని జపించుకుని పూజను పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎన్ని దీపాలు పెట్టాలనుకుంటే అన్ని దీపాలు పెట్టవచ్చండి. దీనికి లెక్క అనేది ఏమీ ఉండదు. మనస్ఫూర్తిగా ఒక దీపం వెలిగించినా కూడా ఎంతో పుణ్యప్రదము. బేసిక్గా చెప్పాలంటే బేసి సంఖ్యలో దీపారాధన చేస్తారు. 33 ఒత్తులతో దీపారాధన చేస్తారండి. నార్మల్గా అయితే 33 ఒత్తులు ఏంటంటే ఈ నెల మొత్తం చేయలేని వారి కోసం ఆ 30 ఒత్తులు పెడతారు. ఒకటి ఎక్స్ట్రా పెడతారనమాట. అంటే నెలకి ఒక రోజు అటు కానీ ఇటు కానీ వస్తుంది కదా, అందువల్ల 30 ఒత్తులకి ఒక ఒత్తు యాడ్ చేసి 31 ఒత్తులు పెడతారు. మిగిలిన 2 ఒత్తులు కూడా ఆ రోజు దీపారాధన అనమాట. అంటే రోజుకు 2 దీపాలు చొప్పున వెలిగిస్తూ ఉంటారు కదండి, అలా చివరి రోజు ఆ 2 దీపాలు కూడా కలిపి మొత్తం 33 ఒత్తులుగా చేసి దీపారాధన చేస్తారు. ఇంకొక విధంగా చెప్పాలి అంటే మనకి 33 కోట్ల మంది దేవతలు ఉంటారని చెప్పేసి విన్నారండి. వాళ్ళకి ప్రతీకగా కూడా 33 ఒత్తులు వెలిగిస్తున్నామని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ దీపాలు అనేవి నార్మల్గా అయితే కాలువల్లోని, చెరువుల్లోని లేదా బావుల దగ్గర దీపారాధన చేస్తూ ఉంటారండి. కానీ అవేమీ వీలు పడని వారు కనీసం మన తులసికోట దగ్గరైనా ఈ దీపాలను వదలొచ్చండి. ఒక ఇత్తడి పళ్ళెం తీసుకుని అందులో వాటర్ పోసి గంగాదేవిని అందులోకి ఆవాహన చేసుకుని మన దీపం వెలిగించి కార్తీక దామోదరుని ప్రీత్యర్థం అని చెప్పుకొని పూజ చేసుకుని ఆ దీపాన్ని ఆ ఇత్తడి పళ్ళెంలో వదులుకోవాలండి. మాకు తులసికోట కూడా లేదండి అని అంటే కనుక మన పూజా మందిరం ముందు ముగ్గు పెట్టుకుని అక్కడైనా మనం ఈ దీపారాధన చేసుకోవచ్చు. భగవంతుడు భక్తినే చూస్తాడు కానీ ఆడంబరాలు చూడరు అని చెప్పడానికి ఈ కథ ఒక ఉదాహరణగా ఉంటుందండి. పోలి దీపారాధన చేయడం వల్ల ఆమె భక్తికి మెచ్చి శ్రీమన్నారాయణుడు ఆమెని సశరీరంగా స్వర్గానికి తీసుకువెళ్ళారని, మమ్మల్ని కూడా అలా స్వర్గానికి తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ పోలి స్వర్గాన్ని చేసుకుంటారండి. దీనికి ఒక కథ ఉంది, అది కూడా చెప్పుకుందామండి. పూర్వము ఒక ఉమ్మడి కుటుంబంలో 5గురు కోడళ్ళు ఉండేవారండి. అందులో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు దైవభక్తి చాలా ఎక్కువ, సహనశీలి, అందరితోనూ హితముగా ఉండేది. ఆమె అత్తగారు గయ్యాలి. అత్త అహంకారంతో పోలిని పూజ చేయనిచ్చేది కాదు. కార్తీక మాసంలో పోలిని తప్ప మిగిలిన కోడలతో నదికి వెళ్ళి స్నానాలు చేసి దీపాలు వెలిగించుకుని పూజలు చేసి తిరిగి ఇంటికి వచ్చేవారు. పోలికి మాత్రం పూజా సామాగ్రి కూడా దొరకకుండా అన్నీ దాచిపెట్టి వీళ్ళు గుడికి వెళ్ళిపోయేవారు. పోలి మాత్రం అత్తగారు తోటి కోడళ్ళు వెళ్ళగానే పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకొని కవ్వానికి ఉన్న వెన్నను తీసి వత్తికి రాసి దీపం వెలిగించేది. ఎంతో భక్తితో రోజు ఈ దీపారాధన చేస్తూ ఉండేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దానిపై బుట్ట బోర్లించేది. చివరికి మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు
ఇంటి పనులు పూర్తి చేసుకుని కార్తీక దీపం వెలిగించింది. మిగిలిన వారంతా నివ్వెరపోయేలా పోలి నిష్కల్మష భక్తికి మెచ్చిన భగవంతుడు సశరీరంగా స్వర్గానికి తీసుకుని వెళతాడు. అది చూసిన పోలి అత్తగారు తోటికోడళ్ళు ఇలా అడిగారట, ఈ పోలి ఏమీ చెయ్యలేదు కదా, నెల అంతా పూజలు చేసింది మేము కదా, మమ్మల్ని వదిలేసి తనని ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అడిగారట. అప్పుడు వాళ్ళు ఇలా అన్నారట, మీరు డాంబికంతో చేశారు, భక్తితో చెయ్యలేదు, ఇతరులకు ఈ పుణ్యం రాకూడదు అనే చెడు బుద్ధితో చేశారు. ఈవిడ కేవలం భక్తి మాత్రమే ప్రధానంగా చేసింది కనుక ఈమెని తీసుకువెళ్తున్నాము. కనుక ఎన్ని దీపాలు పెట్టామన్నది కాదు, ఎంత భక్తితో పెట్టామన్నదే ముఖ్యం. పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజు కాబట్టి దీనిని పోలీస్ వర్గంగా చెప్పుకుంటున్నాము. కార్తీక అమావాస్య మరునాడు వచ్చే పాడ్యమి రోజు పోలి కథను చెప్పుకుని ఆమెలాగా స్వర్గద్వారం ప్రవేశం కలిగించాలని భక్తులు ప్రార్థిస్తారు. నెల రోజులు ఏ నియమాలు పాటించిన వారు కనీసం ఈరోజు 31 లేదా 33 లేదా 35 ఒత్తులను వెలిగించి నదిలో వదులుతారు. నది, కోనేరు అవకాశం లేనివారు తులసికోట వద్ద లేదా దేవుని పూజా మందిరం వద్ద పళ్ళెంలో నీళ్లు పోసుకుని తులసి దళాలు, పువ్వులు, పసుపు, కుంకుమ వేసి దీపాలు వదలవచ్చు అని పెద్దలు చెబుతారు. పోలి పూజలు చేయకూడదని అత్తగారు తోటికోడళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా నిష్కల్మషమైన భక్తితో ఒక దీపారాధన చేసినందుకు ఆ భగవంతుడు కరుణించాడు. కార్తీక మాసం మొదటి రోజు ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తామో అదే భక్తి శ్రద్ధలతో చివరి రోజు వరకు పూజ చేయాలండి. ఏ పూజలు చేయకపోయినా దీపము లేదా పురాణము వినడం వల్ల కూడా నెల మొత్తం చేసిన ఫలితం దక్కుతుంది. మనసులో శివనామస్మరణ చేసుకుంటూ ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. ఈ కార్తీక మాసం ఇటు శివునికి అటు కేశవునికి ఇద్దరికీ కూడా చాలా ప్రీతిపాత్రమైంది. ఈ మాసంలో ప్రతిరోజు కూడా చాలా మంచి రోజు, విశేషమైన రోజులండి. ఈ మాసంలో చేసిన స్నానాలు, దానాలు, పూజలు, పురాణ పఠనాలు అన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. పోలి స్వర్గం వెళ్ళిన కథను చదువుకుని ఈ దీపాలను నీటిలో వదిలిన తర్వాత మన శక్తి కొలది ఒక బ్రాహ్మణునికి స్వయం పాకదానం ఇవ్వాలండి. ఉసిరిక దీపాన్ని లేదా పిండి దీపాన్ని, శక్తి ఉన్నవాళ్ళు బంగారు దీపాన్ని, వెండి దీపాన్ని కూడా బ్రాహ్మణులకు దానమిస్తారండి. ఇలా చేయడం వల్ల స్వర్గం ప్రాప్తిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.